ప్రపంచం స్పందించే వార్తలు ప్రజల గుండె చప్పుడు వినిపించే రన్ టీవీ తెలుగు ప్రత్యేక న్యూస్ కి స్వాగతం. నేనే మీ శాలిని ప్రియ. ఈ రోజు దేశం, రాష్ట్రం, అంతర్జాతీయ రంగంలో పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో విద్యారంగ సంస్కరణలు, అమెరికా భారతీయుల విజయం, తమిళనాడులో రాజకీయ జ్వాలల వరకు. ముందుగా మనం చూసేద్దాం నేటి ప్రధాన వార్తలు. రాణి లక్ష్మీబాయి ఆత్మరక్షణ శిక్షణ. కొత్త కూటమి ప్రభుత్వం మహిళా భద్రతపై మరింత దృష్టి సారించింది. రాష్ట్ర వ్యాప్తంగా బాలికలకు కరాటే శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని మళ్లీ ప్రారంభిస్తోంది. రాణి లక్ష్మీబాయి ఆత్మరక్షణ శిక్షణ పేరుతో ఈ పథకాన్ని అమలు చేయనుంది. 6వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న బాలికలు 2 నెలల శిక్షణ పొందుతారు. శారీరక దారుఢ్యం, మానసిక ధైర్యం మరియు ఆత్మరక్షణకు ఈ కార్యక్రమం దోహదం కానుంది. కొత్త జిల్లాల ప్రతిపాదనలకు ఆకుపచ్చ జెండా. అమరావతిలో మంత్రివర్గ ఉపసంఘం కీలక నిర్ణయాలు తీసుకుంది. మార్కాపురం, మదనపల్లె కేంద్రాలుగా కొత్త జిల్లాల ఏర్పాటుకు అంగీకారం తెలిపింది. నూజివీడు, కైకలూరు, గూడూరు నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు సానుకూలత చూపింది. గన్నవరం నియోజకవర్గంపై స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చించనున్నారు. రెవెన్యూ డివిజన్లు మరింత సౌకర్యవంతంగా ఉండేందుకు కొత్త మార్గదర్శకాలు సిద్ధం చేయనున్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ కు గౌరవ డాక్టరేట్. కర్ణాటక న్యాయ విశ్వవిద్యాలయం గవర్నర్ అబ్దుల్ నజీర్ కు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ధార్వాడలో జరిగిన 7వ స్నాతకోత్సవంలో ఈ గౌరవాన్ని అందజేశారు. కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లోట్ ఆయనకు బహుమతి అందించారు. నజీర్ గారికి ఇది జీవితంలో ఒక గౌరవమైన క్షణమని ఆయన వ్యాఖ్యానించారు. కర్ణాటక న్యాయరంగ నేతలు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. హైదరాబాద్ విజయవాడ హైవే 6 వరుసలుగా. హైదరాబాద్ విజయవాడ మధ్య రహదారి విస్తరణకు డిపిఆర్ సిద్ధమైంది. 231 కిలోమీటర్ల మేర రహదారిని 6 లైన్లుగా మార్చనున్నారు. మొత్తం 10,000 కోట్ల ప్రాజెక్టు ఖర్చుతో ఈ విస్తరణను చేపట్టనున్నారు. 60 అండర్ ప్లాస్లు, 10 జంతు మార్గాలు, 4 ఫ్లైఓవర్లు నిర్మించబడతాయి. రాబోయే వారాల్లో NHAI ఆమోదం పొందగానే పనులు ప్రారంభమవుతాయి. తమిళనాట రాజకీయ ఉత్కంఠ. వచ్చే ఎన్నికల్లో DMKకి ప్రత్యర్థి TVKనని విజయ్ ప్రకటించారు. తమ పార్టీ 100% విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కరూర్ ఘటనను రాజకీయకరించిన స్టాలిన్ పై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు కూడా ప్రశ్నలు లేవనెత్తిందన్నారు. ప్రజల విశ్వాసం ఇప్పుడు తమపైనే ఉందని విజయ్ గర్వంగా ప్రకటించారు. తమిళనాడులో షాకింగ్ ఘటన. డెంకనీకోటలో స్మార్ట్ ఫోన్ కంపెనీ వసతి గృహంలో సంచలనం. స్నానాల గదుల్లో రహస్య కెమెరాలు అమర్చిన విషయమై మహిళలు ఆందోళనకు దిగారు. వీడియోలను వ్యాపారం చేస్తున్నారనే అనుమానాలు కలకలం రేపాయి. ఒడిశాకు చెందిన నీలకుమారి అనే మహిళే నిందితురాలుగా బయటపడ్డారు. పోలీసులు ఆమెను అరెస్టు చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. రాహుల్ గాంధీ ఆరోపణలు. లోక్సభలో భాజపాపై తీవ్రమైన ఆరోపణలు చేశారు రాహుల్ గాంధీ. హర్యానా ఎన్నికల్లో 25 లక్షల నకిలీ ఓట్లు వేశారని విమర్శించారు. ఇది ఆపరేషన్ సర్కార్ చోరీ అని పేర్కొన్నారు. ఒకే ఇంట్లో 501 మంది ఓటర్లు నమోదు ఎలా జరిగిందని ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితి బీహార్ ఎన్నికల్లో పునరావృతం కాకూడదని హెచ్చరించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభం. బీహార్ లో తొలి విడత పోలింగ్ ఉత్సాహంగా ప్రారంభమైంది. 18 జిల్లాల్లో 121 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతోంది. మొత్తం 3,75,00,000 మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకుంటున్నారు. జేడీయూ, భాజపా, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీల మధ్య కఠిన పోటీ ఉంది. ప్రధాని మోదీ యువ ఓటర్లను ముందుగా ఓటేసి ఆ తరువాత విశ్రాంతి తీసుకోవాలని పిలుపునిచ్చారు. అమెరికాలో భారతీయులు దుమ్ము రేపే విజయాలు. న్యూయార్క్ మేయర్ గా భారతీయ సంతతి జోహ్రాన్ మమ్దనీ ఎన్నికయ్యారు. అమెరికా రాజకీయ చరిత్రలో ఇది ఒక కొత్త అధ్యాయం. వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ గా గజాలా హష్మి ఘన విజయం సాధించారు. సిన్సినాటి మేయర్ గా ఆఫ్తాబ్ పురేవాల్ రెండోసారి ఎన్నికయ్యారు. ట్రంప్ పై యువత గెలుపు అని మమ్దనీ వ్యాఖ్యలు చేశారు. దుబాయ్ లో భారతీయుడికి అదృష్టం. కేరళకు చెందిన నితిన్ కున్నత్ రాజ్ దుబాయ్ లో బిగ్ టికెట్ జాక్పాట్ గెలుచుకున్నాడు. 250 గ్రాముల 24 క్యారెట్ బంగారం ఆయనకు బహుమతిగా లభించింది. దాని మార్కెట్ విలువ సుమారు 30 లక్షలు దాటిందని అధికారులు అయితే తెలిపారు. మొదట నమ్మకపోవడం,
తర్వాత శుభవార్త తెలుసుకొని ఆనందం వ్యక్తం చేశారు. ఈ విజయం ఆయన జీవితంలో అద్భుత క్షణమని పత్రికా విలేకరులకు తెలిపారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ దూకుడు. హైదరాబాద్ లో ఇళ్ల ఫ్లాట్ల ధరలు పెరుగుతున్నాయి. జూలై సెప్టెంబర్ లో 13% మేర పెరిగినట్లు ప్రాప్లై టైగర్ నివేదిక తెలిపింది. చదరపు అడుగు సగటు ధర 6,858 నుంచి 7,750కు పెరిగింది. విలాసవంత గృహాల డిమాండ్ కూడా గణనీయంగా పెరిగినట్లు పేర్కొంది. ఇది పెట్టుబడిదారులకు లాభసాటి కాలమని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడ్డారు. అర్జున్ ఇరిగేసి చెస్ ప్రపంచ కప్ లో మెరుపులు. తెలంగాణకు చెందిన చెస్ ప్రతిభ అర్జున్ ఇరిగేసి ప్రపంచ కప్ లో అదరగొడుతున్నాడు. బల్గేరియాకు చెందిన మార్టిన్ పెట్రోవ్ను ఓడించి 3వ రౌండ్కు చేరుకున్నాడు. హరికృష్ణ, గుకేష్, ప్రజ్ఞానంద వంటి స్టార్ ప్లేయర్లు కూడా ముందంజలో ఉన్నారు. భారత చెస్ ఫ్యాన్స్ ఈ విజయాలతో ఉత్సాహంగా ఉన్నారు. ప్రజ్ఞానంద టై బ్రేక్ గేమ్ కి సిద్ధమవుతున్నాడు. ఇదే ఈ రోజు రన్ టీవీ తెలుగు ముఖ్యాంశాలు. విజయాల జొలిలో విలువలు, బాధ్యతలతో నిండిన వార్తా ప్రవాహం. భారత విద్యార్థినుల భద్రతకు కొత్త శకం. విదేశాల్లో భారతీయుల ప్రతిభా ప్రకాశం. రాష్ట్ర అభివృద్ధి దిశగా అడుగులు. మీరు వీక్షించినది రన్ టీవీ తెలుగు ప్రత్యేక న్యూస్. నేనే మీ శాలిని ప్రియ. ఇంకా ఇలాంటి నిజమైన నిష్పక్షపాత వార్తల కోసం మా రన్ టీవీ తెలుగు ఛానల్ ను లైక్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరిన్ని ప్రధాన వార్తలతో. అప్పటి వరకు నమస్కారం.